గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ నమస్తే. ఈరోజు ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలని చూద్దాం కొన్ని. ఇక డిగ్రీలో సెమిస్టర్ పరీక్షకు 50 మార్కులకే అన్నట్టు ఒక వార్త. తర్వాత ప్రాజెక్టుకు 25, ఇక మిడ్ టర్మ్ కు మరో 25 కేటాయింపు. దోస్త్ బకెట్ విధానం తొలగించింది ప్రభుత్వం. తర్వాత వీసీల భేటీలో పలు కీలక నిర్ణయం కూడా తీసుకుంది విద్యాశాఖపై. ఇక ఐలమ్మ వర్సిటీ లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో విద్యా కమిషన్ చైర్మన్ అకు సూరి మురళి, వీసీలు గంగాధర్, సూర్య, ధనంజయ్, చక్రపాణి, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, ఉన్న విద్యా మండలి చైర్మన్ బాల కిషారెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి 2025-2026 నుంచి డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు చోటు చేసుకోగలుగున్నాయి. ఇక మేరకు పలు సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇక విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉప కులపతుల సమావేశంలో పాఠ్య ప్రణాళిక, పరీక్ష, ప్రవేశ తదితర అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక డిగ్రీలో ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షలు 80, అంతర్గత పరీక్షలు 20 మార్కులు కేటాయించేవారు. యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో మార్కులు కేటాయింపు 70:30 నిష్పత్తి శాతంగా మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇకపై సెమిస్టర్ పరీక్షలకు 50 మార్కులకే, ప్రాజెక్టు వర్క్, అసైన్మెంట్, ఇక 25 మిడ్ టర్మ్ పరీక్షలకు 25 మార్కులు కేటాయించుతున్నారు. అంటే ఇక నిరంతర అంచనా పద్ధతి ఇక అమలు చేస్తారు. అలాగే దోస్తు భాగంగా డిగ్రీలో 4 విభాగాల నుంచి 3 సబ్జెక్టులు ఎంచుకునే బకెట్ విధానంపై సమావేశంలో చర్చ కూడా జరిగింది. సెమిస్టర్ కి సంబంధించిన మార్కులు కూడా తగ్గించడం జరిగింది. తర్వాత ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 25-26 నుంచి అమలు అయ్యే అవకాశాలు అనేది ఉన్నట్టు వార్త అనేది చూస్తున్న తర్వాత దోస్త్ అనేది బకెట్ విధానం అనేది తొలగించడం కూడా జరిగింది ప్రస్తుత విద్యా కమిటీ. తర్వాత ఇక మెరుగైన విద్యా వ్యవస్థ పాలసీ, ఇక ఆ దిశ ఆచరణాత్మక విధానం పత్ర రూపొందించండి. ఆ తర్వాత అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరం. ఇక విద్యా కమిషన్ సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇక రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ అమలులోకి తీసుకొచ్చే దిశగా సమగ్ర విధానం పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక విద్యా కమిషన్ ఆదేశాలు వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం పట్టేలా ఇక ఆచరణాత్మకమైన పాలసీ రూపొందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామి ఉండేందుకు ప్రయత్నం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ సబ్మిట్ చేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు 16 లోపాల అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలని సూచించింది. ప్రభుత్వానికి లోపాలు లేకుండా సుప్రీంకోర్టు సమాచారం ఇవ్వాలి. ఇక గచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచించడం జరిగింది. మొన్నటి వరకు కమిటీ కూడా నియమించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉండనున్నారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు మెంబర్ గా ఉండనున్నారు. ఇక గచ్చిబౌలి భూముల విషయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కోరిన అంశాలపై సంబంధించిన క్షేత్రస్థాయి వాస్తవాలు అఫిడవిట్ రూపొందించాలని మంత్రులు కమిటీ అధికారులకు ఆదేశించడం జరిగిన తర్వాత ఇక ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేయొద్దని మంత్రులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇక 16వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించగా ఇక నేపథ్యంలో కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశంగా చర్చించారు. ఈ సమావేశాన్ని ఉదయమే నిర్వహించాలనుకున్నా కానీ తర్వాత సాయంత్రం అనేది నిర్వహించడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి ప్రభుత్వం తరపున ప్రభుత్వం నుంచి ఎలాంటి అపోహలు లేకుండా అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలని అధికారులకు మంత్రులను సూచించడం జరిగింది. అది 16లోగా సిఎస్ కలిసి అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. సో అధికారులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. తర్వాత అంశంపై చర్చించడం జరిగింది. తర్వాత ఇక ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ కలేరి దేశభక్తి చిత్రాలను పెట్టింది పేరు. ఇక ఫాల్కే సహా పలు పురస్కారాలు కూడా పొందడం జరిగింది, తను అందించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ తెరుకునే పరిస్థితి లేదు. ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. హెచ్సి విద్యార్థులపై సర్కారు వైఖరి అధికారం. ఇక రాజ్యసభ సభను విజయవంతం చేయాలి భారత నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం అన్నట్టు వార్త. తర్వాత దిగొచ్చిన బంగారం, వెండి 10 గ్రాములపై రూపాయలు 2,400 పైగా తగ్గుదల. ఇక రూపాయలు 8,000 పైగా దిగిన కిలో వెండి ధర అన్నట్టు ఒక వార్త చూస్తున్నట్టే బంగారం, వెండి మరి తగ్గుముఖం పట్టినట్టు ఒక వార్త అనేది చూస్తుంది. దాదాపు 10-15 రోజుల్లో 2,400 అంటే క్యారెట్ 24 క్యారెట్లు 2,400 తగ్గినట్టు ఒక వార్త చూస్తున్నాం ఇప్పటి వరకు. తర్వాత ఇక కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇక మన బంధం మరింత బలోపేతం అవ్వాలి. ఇక యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థను అనుసంధానించండి. ఇక జిమ్స్టెక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు. ఇక 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించిన ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బ్యాంకాక్ జిమ్స్టెక్ సదస్సులో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, ఇంకా బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారులు యూనిస్, థాయిలాండ్
సినావత్, ఇక భూటాన్ ప్రధాని తప్తే, ఇక మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత మిన్ యాంగ్ లుంగ్, శ్రీలంక ప్రధాని హరిణి అమర్య సూర్యలతో నరేంద్ర మోడీ నిన్న భేటీ అవ్వడం జరిగింది. తర్వాత ఇక వెబ్సైట్ ఇంజనీరింగ్ కు 2.10 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆలస్య రుసుము లేకుండా ముగిసిన గడుపు ఇక నేటి నుంచి 9 తేదీ వరకు రూపాయలు 250తో మరో అవకాశం ఇవ్వనుంది. ఇక వెబ్సైట్ ఇంజనీరింగ్ గేట్ ఇంజనీరింగ్ పాటు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు ఆలస్యం రుసుము లేకుండా దరఖాస్తులు చేసే గడుపు శుక్రవారం ముగియనుంది. ఇక ఇంజనీరింగ్ లో 2,10,567, అగ్రికల్చర్ ఫార్మసీ 1,81,177, ఇక రెండింటికి 226 కలిపి మొత్తం 2,91,961 దరఖాస్తులు అందాయని వెబ్సైట్ కన్వీనర్ ఆచార్య బిఎస్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక 250 ఆలస్య రుసుముతో ఈ నెల 9 వరకు, తర్వాత రూపాయలు 5,000తో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గత ఏడాది ఇంజనీరింగ్ 2,54,750 మంది దరఖాస్తులు చేయగా 2,40,615 మంది పరీక్ష రాశారు. వారిలో కనీస మార్కులు సాధించిన వారు 1,80,424 మంది కౌన్సిలింగ్ అర్హత సాధించినారు. ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేనందున దరఖాస్తులు తగ్గాయని భావిస్తున్నారు. ఇక అగ్రికల్చర్ ఫార్మసీ గత ఏడాది 1,04,032 దరఖాస్తులు వచ్చాయి. 2 భాగాలు కలిపి ఆలస్యం రుసుముతో వచ్చే దరఖాస్తులు మరో 10,000కు మించవచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇది ఎంసెట్ కి సంబంధించిన వివరాలను చూసినాం. ఇక 2,10,10,000 దరఖాస్తులు అనేది ఇప్పుడు దాకా అందాయి. తర్వాత ఇక ఫైన్ తో మళ్ళీ 250 రూపాయల ఫైన్ తో మరో 9 వరకు అవకాశం అనేది ఉంది, దరఖాస్తు అనేది చేసుకోవచ్చు విద్యార్థులు. తర్వాత మళ్ళీ ఒకవేళ 5,000 ఫైన్ తో మరో ఈ నెల 24 వరకు అవకాశం కూడా ఉంది. తర్వాత ఇక భద్రాచలంలో వైభవంగా ధ్వజారోహణం. ఇక భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ రామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇక 2 రకాల చెక్కలతో అగ్నిని పుట్టించి యోగశాలలో అగ్ని ప్రతిష్టాపన సమయం చేయడంతో ఈ వేడుక నయన సందమాభరమైంది. ఇక గరుడ పటాన్ని పూజించిన తర్వాత ధ్వజారోహణ కృత్వ వైభవంగా సాగింది. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని గురు మూర్తికి అరగింపు చేసి భక్తులను అందించడం జరిగింది ఆచార్య. తర్వాత స్వీకరించి సంతానం కలుగుతున్న త్రినండి దేవనాథ రామానుజయ జిఎస్ స్వామి స్థానాచార్యులు సంస్థల స్థాయి ప్రవేశించారు. ఇక దేవతలంతా వచ్చి సీతారాముల కళ్యాణం వీక్షించాలని దేవతాయనం పలికారు. ఇక శనివారం ఎదుర్కోలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఈవో రామాదేవి తెలిపారు. విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనాలతో ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ అనేది పేర్కొనడం జరిగింది. ఇక మార్కెట్ యార్డ్ లో కూరగాయలు, పండ్లు, పూలు క్రయ విక్రయాలు చర్యలు ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఇక త్వరలో పెద్ద మార్కెట్ లో ప్రారంభం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అటు అసంపూర్తి ఇటు ఇల్లు, ఇక ఇటు ఆశాలు గళ్ళు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. జనగామ శివార్లో బాణాపురం గత ప్రభుత్వం 2015, 2016 40 లక్షల కోట్లతో 12 ఎకరాల స్థానాన్ని సేకరించి పేదల కోసం అందులో 770 ఇళ్లు నిర్మాణాలు చేపట్టింది. నిర్మాణం పూర్తయిన 200 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మిగిలిన 560 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అదే స్థలంలో ఇప్పటికి ప్రభుత్వం కొందరు పేదల పట్టాలను అందజేసింది. కానీ స్థలాలను చూపించాలి. దీంతో పలువురు పట్టదారులు ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్లు ఇస్తుందని ఆశతో ఖాళీ స్థలంలో చిన్న గదులను నిర్మించుకొని తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. ఇక అసంపూర్తిగా నిర్మాణాలను పూర్తి చేసి తమకు ఇల్లు అందజేయాలని లేని పక్షంలో తమకు కేటాయించిన స్థలం చూపి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షలు మంజూరు చేయాలని పేదలు కోరుతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది హన్మకొండ న్యూస్, జనగామ హన్మకొండ. ఇది ఈనాడు పేపర్ కి సంబంధించిన వార్తలు అనేది చూసినాం. కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. అంటే వార్తలు ఇక బంగారం ధర గురించి, బంగారం ధర అనేది వారం రోజుల్లో 2,400 వరకు తగ్గిందని చూసినాం. తర్వాత ఇక ప్రధాని మోదీ బ్యాంకాక్ లో జిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్నారు నిన్న. తర్వాత ఇక ఎంసెట్ కి సంబంధించిన అంశాలు. ఇక ఎంసెట్ 2.10 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. తర్వాత ఇక 9 వరకు గడుపు 2,250 రూపాయలు ఫైన్ తో అది 9 వరకు గడుపులో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు అంటున్నారు. తర్వాత డిగ్రీ సెమిస్టర్ పరీక్షకు సంబంధించిన 50 మార్కులకే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దోస్త్ బకెట్ విధానం కూడా తొలగించినట్టు విద్యా కమిటీ అనేది వెల్లడించడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక
సాక్స్ పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక నిన్న బ్యాంకాక్ లో మైనారిటీలు భద్రత కల్పించాలని యూనిస్ కోరడం జరిగింది. ఇక బంగ్లాదేశ్ లో మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ నేత యూనిస్ మోదీ కోరారు అన్నట్టు వార్త చూస్తుంది. ఇక వక్ఫ్ బిల్లుపై సుప్రీంకు ఇక వక్ఫ్ సవరణ బిల్లు చట్టబద్ధత ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు అన్నట్టు వార్త. తర్వాత ఇక అనంత్ అంబానీ పాదయాత్ర ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్నగర్ నుంచి ద్వారకకు 170 కిలోమీటర్ పాదయాత్ర వెళ్ళనున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఇదిగో ట్రంప్ కార్డ్, కొత్త లుక్తో గోల్డ్ కార్డ్, ఇక పేరుకు తగ్గట్టు బంగారం రంగులో తయారు. ఇక ఎడమ వైపు దాదాపు సగం వరకు ట్రంప్ ఫోటో ముద్రణ. ఇక ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియా ప్రదర్శించిన అధ్యక్షుడు ట్రంప్ ఇక కొత్త కార్డుకు 2 వారాల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడి. ఇక టరిఫ్ మళ్లీ తుచ్, భారత్ 27% కాదు 26%. తర్వాత ఇక మరోసారి సవరించిన అమెరికా తాజా ప్రకటనలో వైట్ హౌస్ మళ్ళీ వెల్లడించింది. నిన్నటి వరకు 27% అన్నారు, ఇప్పుడు మరి 26% ప్రకటన అనేది చేయడం జరిగింది. ఇదేమిటో తెలుసా? గోల్డ్ కార్డ్, ట్రంప్ కార్డ్ $50 లక్షల దీన్ని సొంత చేసుకోవచ్చు. ట్రంప్ కార్డ్ తొలి కొనుగోదారులు నేనే, కొత్త కార్డును 2 వారాల్లో విడుదల చేస్తాను మీడియాతో ట్రంప్ ప్రకటించారు. ఇది దాదాపు 40 లక్షల వరకు ఉంటుంది, 40 కోట్ల వరకు ఉంటుంది. తర్వాత ఇక అంతకు మించి ఇక అమెరికా పైన చైనా 34% సుంకాలు, ఇక దెబ్బకు తీసిన డ్రాగన్ ఆదేశం. అంతేగాని మరిన్ని ప్రతికార చర్యలు వాడదన ఖనిజాలు ఎగుమతులు బంద్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వీసీలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో అకునూరి మురళి, కె కేశవరావు, నరేందర్ రెడ్డి తదితరులు అన్నట్టు వార్త. ఇక ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చవద్దు అన్నట్టు సీఎం. తర్వాత వైస్ ఛాన్సలర్తో సీఎం రేవంత్ రెడ్డి ఇక వర్సిటీలు విద్యార్థులు కేంద్రంగా ఉండాలి, కానీ తెల్లని వారికి పునరావాసం కల్పించేందుకు కాదు, డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక అలాంటి కోర్సులు బోధించని ప్రొఫెసర్లకు పరిపాలన బాధ్యతలు పంపండి. ఇక గ్రామీణ విద్యార్థులు సరైన భవిష్యత్తు కల్పించే బోధన ఉండాలని సీఎం సూచించారు. తర్వాత ఇక అవసరమైన నిధులు నియామకాలు నివేదిక అందజేయాలని కూడా మంత్రులకు సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక విద్యాశాఖపై కూడా సమీక్ష, ఇక విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ ఆందోళన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. విశ్వవిద్యాలయ కొందరు ప్రొఫెసర్లు పునర్వాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత వర్సిటీలకు అలా చేయవద్దని సూచించారు. యూనివర్సిటీలన్నీ విద్యార్థులు కేంద్రంగా పనిచేయాలి తప్ప కాలం చెల్లని వారికి పునరావాసం కల్పించేందుకు కాదని స్పష్టం చేశారు. ఇక గతంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇంకా ఉన్నారని భావనతో పలు విశ్వవిద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులు ఉన్నప్పటికీ బోధిస్తున్నారని వాటిని రద్దు చేసి నూతన కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తర్వాత విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. తర్వాత శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నత విద్యా రాష్ట్రంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్తో సమీక్ష అనంతరమైన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కేకేతో చర్చించండి. ప్రస్తుత యూనివర్సిటీకి గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచి విద్యార్థులు వస్తున్నారని, వారికి సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు ఎంచుకొని ప్రైవేటు విశ్వవిద్యాలయం వైపు వెళ్ళిపోతున్నారని, వారితో ఎదురయ్యే పోటీలు ప్రభుత్వ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎదుర్కోవాలని డిమాండ్ ఉన్న కోర్సులు బోధించాలని చెప్పారు. ఇక గతంలో నియమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆధునిక డిమాండ్ ఉన్న బోధనలకు అందివాని పక్షంలో వారిని పాలనాపరమైన బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా పలువురు వీసీలు తమ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు కొత్త భవనాలు, ఇతర వసతులు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత విద్యా మండలిపై, తర్వాత కొన్ని కోర్సులపై డిగ్రీకి సంబంధించిన అంశంపై కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత దోస్తులో కొన్ని ఆప్షన్ కూడా తొలగించడం జరిగింది. తర్వాత ఇక మనోజ్ కుమార్ కన్నుమూత, ఇక సుప్రసిద్ధ సినీ నటుడు దర్శకుడు మనోజ్ కుమార్ 78 ఏళ్ల శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కోకిలాబేన్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఇక వెండి తెరకు మిస్టర్ భారత్, ఇక ఈ దేశం నీకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి నువ్వేమిచ్చావనేది చూడాలి అన్నారు నెహ్రూ. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. దేశానికి ప్రధాన వారు ప్రజలు దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటిగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ సినిమాలో తన పాత్ర భారత్ అనే పేరు పెట్టుకొని అందరి చేత మిస్టర్ భారత్ అని పిలువబడ్డారు మనోజ్. ఇక శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమల పాలెంలో భారీ వర్షానికి తడిచిన మొక్కజొన్నలు వేడి చేస్తున్న రైతులు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక అధికారుల కోసం అడ్డుదారులకు ఇక మోదీ సర్కార్ ఎన్ని ప్రభుత్వాలను కూల్చొద్దు తెలుసు. ఇక బీజేపీ అసలు స్వరూపాన్ని నిజం అర్థం చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ. ఇక
ప్రజలు మెచ్చి అధికారం ఇవ్వాల్సిందే తప్ప దానికోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ కేసీఆర్ అన్నారు. రాజకీయంగా నైతిక విలువలు పాటిస్తున్న ప్రజలు మమకేం మమేకమైతే మరో 3 ఏళ్లలో అధికారంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. ఏప్రిల్ 27న వరంగల్ నిర్వహించే రజస్వ మహాసభ ఏర్పాటుకు సంబంధించిన శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశమయ్యారు. ఇక హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరిగిన భేటీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలతో పాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ప్రజల ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక గ్రూప్ నియామకాల తొలగిన అడ్డంకి ఇక జియో 29 చెల్లుబాటుపై దాఖలు చేసి పిటిషన్ మీద కొట్టేసిన సుప్రీంకోర్టు అన్నట్టు వార్త. ఇక డిగ్రీలో బకెట్ ఎత్తివేత ఇక 2వ విడత దోస్తు అడ్మిషన్లు పూర్తి. జూన్ 16 నుంచి తొలి సెమిస్టర్ క్లాసులు. ఇక 0 అడ్మిషన్ కాలేజీలకు గుర్తింపు రద్దు. ఇక ఇంజనీరింగ్ బి కేటగిరీ భర్తీ ఈసారి కాలేజీలకి ఇక సిపి గేట్ నిర్వహణ బాధ్యత ఓయూకు అప్పగింత. తర్వాత వర్సిటీలో వీసీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలను చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని మెయిన్ హెడ్లైన్స్. డిగ్రీలో బకెట్ అంటే దోస్తును తొలగించినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బాలీవుడ్ హీరో మనోజ్ కుమార్ కన్నుమూత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మాజీ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అదేవిధంగా ఈ నెల 27న జరిగే రజస్వ సమావేశం సంబంధించిన అంశాలన్నీ తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇక ట్రంప్ కార్డుకి సంబంధించిన అంశాలు చూసిన తర్వాత ప్రవేశాల పునరావాస కేంద్రాలుగా మార్చవద్దని సీఎం రేవంత్ రెడ్డి విషయాలకు చెప్పడం జరిగింది. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక మోదీ యూనిస్ భేటీ. ఇక బంగ్లాదేశ్ హిందువులు భద్రత భరోసా ఇవ్వాలి. ఇక ప్రజాస్వామ్య సుస్థిర సమ్మిళిత శాంతియుత బంగ్లాదేశ్ కు భారత్ మద్దతు ఉంటుందని మోదీ చెప్పడం జరిగింది. తర్వాత అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి ప్రధాని మోదీ. తర్వాత షేక్ హసీనా అప్పగింతపై చర్చించిన యూనిస్. ఇక జిమ్స్టెక్ ను బలోపేతం చేయడం. ఇక 21 సూత్రాల ప్రణాళిక ప్రతిపాదించిన నరేంద్ర మోదీ. ఇక బ్యాంకాక్ లోని మహమ్మద్ యూనిస్ తో ప్రధాని మోదీ కలిశారు. తర్వాత భేటీ కూడా అవ్వడం జరిగింది. ఇక ఫార్మా పైన సుంకాలు. దాంతో పాటు సెమీ కండక్టర్ పైన త్వరలో విధిస్తానని ట్రంప్ అనేది వెల్లడించడం జరిగింది. మొన్నటి వరకు ఫార్మా మరియు సెమీ కండక్టర్లపై ఎలాంటి సుంకాలనేది ఉండదని చెప్పి మళ్ళీ వాటిపై కూడా సుంకాలనేది విధిస్తామని ట్రంప్ అనేది మరో బాంబు అనేది పెంచడం జరిగింది. తర్వాత ఇక అమెరికాలోని మియామికి వెళ్తూ అధ్యక్షుడు విమానంలో మీడియాకు $50 లక్షల గోల్కాలు చూపుతున్న ట్రంప్. ఇక మేము విధించిన సుంకాలు మాకు మాడే శక్తినిచ్చాయి. ఇప్పుడు అన్ని దేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. ఇక మేము చేసిన పని కలిగిన గొప్ప ప్రయోజనం ఇది. ఈ సుంకాలు మళ్ళీ అమెరికాకు డ్రైవర్షిప్ తో కూర్చోబెట్టాయని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక మునుపెన్నాడు లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి. ఇక అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలలో సుంకాలపై సంప్రదించడం సిద్ధంగా ఉన్నాయని స్పష్టీకరణ. తర్వాత ఇక ఐఫోన్లు ఐప్యాడ్లు ధర 30 నుంచి 43% పెరిగే ఛాన్స్. ఇక అమెరికాపై 34 అదనపు సుంకం వేసిన చైనా. ఇక భారత్ మార్కెట్ల పతనం. ఫార్మా షేర్లు కుదేలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత భారత్ మార్కెట్ల పతనం. తర్వాత 930 345 పాయింట్లు మేర సెన్సెక్స్. నిఫ్టీ డౌన్. ఇక 18 లక్షల కోట్ల కోల్పోయిన ప్రపంచ కుబేరులు. ఇక భారీగా నష్టపోయిన జుకెర్బర్గ్, జెఫ్ బెజోస్, ఇక మాస్క్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల కత్తి చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పెంచారు. ఇక త్వరలో ఫార్మా న్యూటికల్ ఇక ఔషధాలు సెమీకండక్టర్ దిగుమతి సుంకాలపై విధిస్తామని సంచలన ప్రకటన చేశారు. మళ్ళీ ట్రంప్ గురువారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ఇక సుంకాలమే మునుపెన్నాడు ఎరగని స్థాయిలో ఉంటాయని సంకేతికలు వచ్చాయి. ఇక బుధవారం ప్రకటించిన సుంకాల జాబితాలో ఈ 2 రంగాలు లేకపోవడంతో ఆయా పరిశ్రమలకు ఊపిరి పీల్చుకున్నాయి. ఒక ఫార్మా షేర్లు ధరలు పెరిగి కూడా అంతలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో ఫార్మా ఇండస్ట్రీ ఆనందం ఆవిరైంది. ఇక ట్రంప్ ప్రకటన ఇన్వెస్టర్లు సెంటిమెంట్లు దెబ్బతీసడంతో స్టాక్ మార్కెట్ కుదిరేది. ఇక సెన్సెక్స్ 930 పాయింట్లు. ఇక నిఫ్టీ 345 పాయింట్లు మేర పతనమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇటు అమెరికా ఆసియా మార్కెట్ పతనమయ్యాయి. ఇక భారీగా నష్టపోయిన వారు అమెజాన్ కుబేరుడు
జుకేర్ అమెజాన్ జెఫ్ బెజోస్ అండ్ ఫేస్బుక్ మెటా డేటాకు సంబంధించిన జుకేర్ బర్గ్ ఇక తర్వాత ఎలాన్ మాస్క్ భారీగా నష్టాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నీట్ పై తమిళనాడు బిల్లు తీసుకురావడానికి ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆమోదించని అసెంబ్లీలో వెల్లడించిన సీఎం స్టాలిన్ ఇంకా 9న అఖిలపక్ష సమావేశానికి ఆ పిలుపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది తర్వాత 20,000 కోట్లు ఇక బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు అమ్మకాల తీరిది. ఇక వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో వీసీలు ఉన్నత అధికారులు కె కేశవరావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పర్యావరణ విధ్వంసం, జలవనరుల నిర్మాలన, ఇక ఆకాశ హర్యానాతో కాలుష్య ట్రాఫిక్ సమస్యలు ఇక ఇప్పటికే లెక్కలని తీస్తున్న సీఎం రేవంత్ సర్కార్ ఇక ప్రజల ముందు నుంచి బీఆర్ఎస్ ను నిలదీయాలని యోచన. ఇక కేటీఆర్ భూములు వెనక్కి వ్యాఖ్యలపై గరం ఇక వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమ ఎలా అని ప్రశ్న. ఇక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన. ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన కోకాపేట భూములు వేలం రద్దుకు నిరుద్యోగులు ధర్నా. ఇక కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తర్వాత ఇక విద్యార్థులు వర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి, మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సులకు బోధించాలని సీఎం రేవంత్ రెడ్డి వీసీలకు డిమాండ్ సూచించారు. ఇక విద్యార్థులే కేంద్రంగా యూనివర్సిటీలు పనిచేయాలని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ప్రొఫెసర్లు పునరావాస కేంద్రంగా మారవద్దని చెప్పడం జరిగింది. తర్వాత సమగ్ర మార్పులతో విధాన పత్రం రూపొందించండి. ఇక వీసీలతో భేటీ విద్యా కమిషన్ సమీక్షంలో సీఎం. ఇక నకలి ఫోటోలు మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి అగ్రహం. కంచగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టాను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తర్వాత ఇక పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. ఇక కంచగచ్చిబౌలి నివేదికపై కసరత్తు. ఇక ఉదయం డిప్యూటీ సీఎం బట్టి సీఎస్ సమావేశం, సాయంత్రం బట్టి మంత్రి పొంగులేటి సుప్రీంకు సమర్పించాల్సిన నివేదికపై సమగ్ర చర్చ అనేది జరిగింది. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ తప్పని పోరు. ఇక బరిలో ఎంఐఎం, బీజేపీతో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు 23న పోలింగ్ నిర్వహించే అవకాశం. గెలుపుపై ఇక ఎంఐఎం ధీమా. ఇక బలం లేకున్నా బరిలో బీజేపీ, పోటీకి దూరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్, వారి ఓట్లు ఎటువైపు అనే దానిపై ఆసక్తి. ఇక గులాంగిరి చేసే వారికి పోస్టుల టికెట్ల సిన్సియర్ నేతలకు ఇప్పటికైనా పుట్టించాలని రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు. ఇది ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. చూసినాం ఈ పేపర్ లో మనము ఫార్మా మరియు సెమీ కండక్టర్ల తయారీపై కూడా సుంకాలు విధిస్తా అన్నట్టు ట్రంప్ అనేది సంచలన ప్రకటన చేశారు. తర్వాత ఇక ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ అనేది 23న ఎలక్షన్స్ ఉన్నాయి. దానిలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ అనేది ఎలాంటి పోటీ అనేది చేయట్లేదని ప్రకటించారు. తర్వాత ఆ పోటీ అనేది ఎంఐఎం మరియు బీజేపీ మధ్యనే ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ఇక 10 ఏళ్లలో 20,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు అమ్మకాల తీరిది అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తర్వాత ఇక నకిలీ ఫోటోలు మీడియాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హెచ్సి భూములపై కొంతమంది నకిలీ ఫోటోలు ఇక వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇది మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన పాపం అనిపించడం లేదా ఇక నగరపు ఊపిరి తిత్తులు పిసికేసినట్టు ఇక మచ్చల జింక మరణ వాగ్మానం. ఇక అబద్ధమే సిగ్గుపడేలా అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు. చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. ఇక జింకలు అన్నారు, ఇక నిమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఎకో పార్క్ కోసమేనంటూ కొత్త డ్రామా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ ఇది అడవే కాదన్నారు, అక్కడ జింకలు లేవన్నారు. విధ్వంసం సృష్టిస్తుండ్రు, పచ్చని చెట్లు నేల కూల్చిండ్రు. ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్లు మధ్య ఆ దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నీడలో కోల్పోయాయి. ఇక దిక్కుతోచని స్థితిలో కాస్తంత నీడను వెతుకుంటూ దారి తప్పి బయటకు వస్తున్నాయి. ఇదిగో శుక్రవారం గోపన్పల్లిలో లోకి వచ్చింది ఈ జింక. అదే అడవిలో కాదు, అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఒక దృశ్యం చాలదా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఇదిగో ఈ చిత్రం దూరంగా కనిపిస్తున్న కాంక్రీట్ జంగిల్, దానిని అనుకొని చిట్టవిడిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు, ఇంకా ఎన్నో రకాల వన్యప్రాణాలు, ఔషధముఖాలు నేలవైన ప్రాంతం అదే హైదరాబాదు మహానగరానికి లంగ్ స్పేస్. అందులోనే సహసిద్ధమైన నీటి కొలువ, దానిని యువతల కనిపిస్తున్నది. రేవంత్ సర్కార్ సాగించిన విధ్వంసం కండలో ఎడారిన మారిన ప్రాంతం అంట.
తర్వాత ఇది రేవంత్ సర్కార్ అత్యంత అమానుష్యంగా మూర్ఖంగా సాధించిన విధ్వంసకాండం ఒక మచ్చల జింక ఇచ్చిన మరణ వాగ్మానం. ఇక ఇన్నాళ్ళు తమకు నీడలిచ్చిన అడవి ఇక మాయమవ్వడంతో అక్కడ బతికే దారి లేక మరో కొత్త ఆవేశాన్ని వెతుకుంటూ హెచ్సియు క్యాంపస్ లోకి వచ్చింది జింక. ఇక పాపం ధ్వంసమైన అడవిని దాటి బయటకు రావడం ఆలస్యం. కుక్కల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడింది. ఇక అధిగమించిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది దానిని దవాఖాన తరలించారు. ఒకవైపు తన గూడు చెదిరిపోతున్న మానసిక వేదన, మరోవైపు కుక్కల దాడి తాలూకా గాయాలు బాధ తట్టుకోలేకపోయింది, ప్రాణం విడిచింది. ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకేం మరణ వాగ్మూలం ఇవ్వగలదు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది హెచ్సియు భూములకు సంబంధించిన కొన్ని అంశాలు అనేది, అక్కడ జింకాలు ఉన్నాయి, నెమలులు ఉన్నాయి, అక్కడ చెట్లు నరికివేశారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది పేపర్లో. తర్వాత ఇది ఏకో పార్క్ ఏర్పాటు చేసినట్టు నిన్న ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. దేశంలో అతిపెద్ద ఏకో పార్క్ అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం. తర్వాత ఇక వెంటే 2000 ఎకరాలు అతిపెద్ద ఏకో పార్క్ ఏర్పాటు అంటూ బాకా పత్రికలు లీకాలు, ఇక కథనాల వంట వార్పు. ఇక హెచ్సి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్ప, రైతు భరోసా కోసం ఐసిఐసిఐసి కమర్షియల్ నుంచి రుణం, ఇక ఆ పైసలు పలహారం కావడంతో భూముల మాలని నిర్ణయం. ఇంకా 400 ఎకరాలు రూపాయలు 3,000 కోట్లు వస్తాయని అంచనా. ఇక ఓ ఫార్మా రియల్ కంపెనీ 150 ఎకరాల అవగాహన. ఇక వర్సిటీ భూములు అమ్మితేనే రేవంత్ సర్కార్ కూటా గడిచేది. ఇక వర్సిటీ భూములపై వందలాది బుల్డోజర్లు దండయాత్ర. ఇక ఇప్పటికీ దాదాపు 100 ఎకరాల పైగా చెట్ల కూల్చివేత. ఇక సుప్రీంకోర్టు జోక్యం, సర్కారు గొంతు వెలక్కాయ. ఇక నష్ట నివారణ కోసం ఎక్కువ పార్క్ పేరిట మరో నాటకం అన్నట్టు వార్త. ఇక ఆ భూములో జింకలు, పులులు, సింహాలు, ఇక జీవరాశులు లేవు. కొన్ని గంటనుక్కలు అక్కడ చేరి అభివృద్ధి అడ్డుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత అసలైన అడవిలో జింకలు లేవు, గచ్చిబౌలి భూముల్లో జింకలు ఉన్నాయంటూ వాళ్ళు ప్రొఫెసర్ చదువుతున్న వాళ్ళేనా, లేకుంటే బ్రహ్మలో బతుకుతున్నారా? మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. అంటే అక్కడ జింకలు అనేది ఉన్నాయి కానీ ఇంకా కొంతమంది లేవని చెప్తున్నారని ఒక వాట. ఇక బ్లీచింగ్ పౌడర్ పైసలు లేవు, మంచినీటి ట్యాంకు కడగలేని దుస్థితి, పంచాయతీలకు నిధులు విడుదల కరువు. ఇక నీళ్ళకోసారి శుభ్రం చేయాలని ట్యాంకులలో క్లోరియేషన్ పట్టించుకునే అధికారులు. ఇక కలుషిమతం మిషన్ భగీరథ నీరు. ఇక ధైర్య ముప్పంచు ప్రజా నిక్కం అన్నట్టు వార్త. ఇక కాంగ్రెస్ పాలనలో వలస బాట ఖాళీ అవుతున్న గోదావరి తీర గ్రామం బస్తన వెళ్ళి. ఇక బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలు. ఇక చేపల వేటలు, తీర గ్రామాలు, మత్స్యకారులు ఉపాధి. ఇక 4 ఏళ్ల రంది లేకుండా కుటుంబాలతో కలిసి ఉండే ఇక కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన అంతా అయోమయం. ఇక గోదావరి ఎడారి మారడంతో దెబ్బతిన్న ఉపాధి. ఇక మళ్ళీ దుబాయ్, హైదరాబాద్ కు పయనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సన్నాల ధర డిమాండ్. ఇక వారం కింద క్వింటల్ సన్న ధర ఇక 2,500 ప్రస్తుత మార్కెట్ 2,200 దాటిన రేటు. ఇక సిండికేట్ మారి దోచుకుంటున్న మిల్లర్లు, అధికారుల పర్యవేక్షణ లేక రైతుల నష్టం. ఇక సన్న బియ్యం నో స్టాక్, మరో గ్యారంటీకి అట్టర్ ఫ్లాప్. ఇక మొదలుపెట్టిన 2 రోజులు నిలిచిపోయిన సన్న బియ్యం పంపిణీ రేషన్ షాప్ లో చేరింది. 50% కూటాన్ని పూర్తి స్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలం. బియ్యం లేక షాపులు మూసివేస్తున్న డీలర్లు. ఇక నిరసతో వెనుక వెళ్ళిపోతున్న లబ్ధిదారులు. కొన్ని షాపులు అనేది బంద్ పెడుతున్నారు, మరి కొన్ని చోట్ల జనాలు అనేది చాలా మంది ఉన్నారు. సో ఆ ప్రభుత్వం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. డీలర్లకు సూచించాలి, మరియు ఎంతవరకు అయితే పంపిణీదారులకు పొందేటట్టు రేషన్స్ అనేది పంపించారో అది పూర్తిగా అందజేసే బాధ్యత అనేది డీలర్లపై ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకరణపై అభ్యర్థులు విస్మయం. ఇక 6 పేపర్లు మొత్తం 900 మార్కులు చాలా మందికి వచ్చింది. 2, 3, 4, 5, 6, 7, 8. ఇక జనరల్ ఇంగ్లీష్ లో 72 మార్కులు ఎట్లా వచ్చినాయి? అభ్యర్థులకు 6 పేపర్లో వచ్చిన 3. అద్భుత మూల్యాంకరణ ఇదేనా? టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు అన్నట్టు ఒక వార్త. ఇక డిగ్రీలో బకెట్ సిస్టమ్ రద్దు చేశారు. ఇక మళ్ళీ దోస్తు విధానం తీసుకురానున్న ఉన్నత విద్యా మండలి. ఇక నిరంతర పరీక్షల మూల్యాంకరణ జూన్ లో ఫస్ట్ ఇయర్ క్లాసులు. ఇక రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమావేశంలో పలు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన అంశం అనేది పేపర్ అనేది చూసాం. అంటే కొన్ని వార్తలు హెచ్సి భూములకు సంబంధించిన అంశాలు. ఇంకా అక్కడ జింకాలు అనేది ఉన్నాయి, ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు, చెట్లు నరికేశారు అనేది దానిపై కొన్ని వార్తలు చూస్తున్నాం. తర్వాత ఇక సన్నాలకు సంబంధించిన అంశాలు చూసినాం. వడ్లకి తర్వాత ఇక సన్న బియ్యం స్టాక్ అనేది లేకపోవడం ఇది మరి దారుణం. అది ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి దీని గురించి. తర్వాత ఇక యూనివర్సిటీకి సంబంధించిన భూములపై కొన్ని వార్తలని చూసినాం. చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. తర్వాత జింకలు ఏమన్నారు, నేమళ్ళు ఎక్కడ ఉంటాయన్నారు, ఇప్పుడేమో ఎక్కువ పార్క్ కోసమే అంటూ తాజాగా డ్రామా ఆడుతున్నారు అన్నట్టు ఇక్కడ హెడ్లైన్స్ అనేది చూసినాం నమస్తే తెలంగాణ. సో ఇది కొన్ని వార్తలనే మనం చూసినాం నమస్తే తెలంగాణకు సంబంధించిన అంశం.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక బెట్టింగ్ పై ఉప్పు పదం, ఇక సీట్ ఏర్పాటు కదిలిన పోలీస్ యాంత్రాంగం, ఇక ఆన్లైన్ గేమింగ్ గ్యాంగులపై డెకాయ్ ఆపరేషన్లు, ఇక బెట్టింగ్ రాయలకు ఎరగా వేసి పెట్టిస్తున్నారు. ఇక లోకల్ ఏజెంట్ల నుంచి అంతరాష్ట్ర మూటలు దక్కపేట వేట, ఇక నిజామాబాద్ 7 అరెస్ట్, 9 మంది పరారు. ఇక ఆదిలాబాద్ లో 2 అదుపులోకి, వరంగల్ 1 అరెస్టు, పరారిలో 2 అన్నట్టు వార్త అనేది చూస్తాం. మొన్నటి ఒక సీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సీట్లో ఎస్పీ తరహా సీట్ ఏర్పాటు చేసి మరియు దుర్యాప్తు అనేది జరుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన వాటిపై అరెస్టులు మరియు కేసులు కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో. సో ప్రస్తుతం అయితే కొంతమంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సీట్ ఏర్పాటుతో కదిలిన పోలీస్ యంత్రాంగం అన్నట్టు వార్త అనేది చూస్తున్నాం. తర్వాత గోల్డ్ డోస్ కు బ్రేక్ పడినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఒక్క రోజులోని 10 గ్రాములపై 1600 తగ్గుముఖం అన్నట్టు ఒక వార్త. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్లు గోల్డ్ 84,000, తర్వాత 22 క్యారెట్లు 84,000, 24 క్యారెట్లు బంగారం తులం 91,640. ఇక భవిష్యత్తులో హెచ్చు తగ్గులు ఉంటాయని అనలిస్టులు అంటున్నారు. తర్వాత క్రూడ్ ఆయిల్, వెండి ధరలో భారీ పతనం. ఇక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ట్రంప్ చైనా కౌంటర్, అమెరికాపై 34% టారిఫ్ విధించినట్లు చైనా ప్రకటించింది. ఇక ఈ నెల 10 నుంచి అమలు. ఏకపక్షంగా అమెరికా బెదిరింపునకు పాల్పడుతుందని ఆగ్రహానికి ఆఫర్లు ఇస్తే ఆలోచిస్తా, సుంకాలపై చర్చించేందుకు రెడీ అన్న డొనాల్డ్ ట్రంప్. ఇక ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఇక బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ 87 అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. 1937 లో జన్మించిన ఆయన అనేక దేశభక్తి సినిమాలో నటించారు. ఇక 2015 ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కింది. ముంబైలో లీలావతి హాస్పిటల్లో ఆయన మరణించడం జరిగింది. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం, కాంగ్రెస్ కూడా దూరం. పోటీ చేస్తే ఓడిపోతానని వెనుకంజ, ఇక ఓటింగ్ లో పాల్గొనడమే అనుమానమే. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా దూరం అవుతున్న గులాబీ పార్టీ. ఇక బీజేపీ తరపున గౌతమ్ రావు, మజ్లిస్ తరపున మిర్జా రియాజ్ నామినేషన్లు. ఇక మరో 2 ఇండిపెండెంట్లు దాఖలు. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. ఇక ఎంఐఎం కు కాంగ్రెస్ మద్దతు, మజ్లిస్ వర్సెస్ బీజేపీ పోరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్. తర్వాత ఇక రాష్ట్రంలో వరుసగా మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం అయింది. ఇక కొద్ది రోజులుగా కింద జరిగిన ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని గులాబీ పార్టీ తాజాగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకు ఉంది. ఇక పోటీ చేసిన గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికల బీఆర్ఎస్ దూరంగా ఉండేందుకు చర్చ నడుస్తుంది. ఇక మరోవైపు అధికారం పార్టీ కాంగ్రెస్ మజ్లిస్ మద్దతు తీస్తుంది. ఇక నామినేషన్ శుక్రవారం గడుపు ముగియడంతో ప్రధాన పార్టీల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికలు దూరంగా ఉండడంతో హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మజ్లిస్ వర్సెస్ బీజేపీగా మారనుంది. ఇక మజ్లిస్ తరపున ఇటీవల ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి నామినేషన్ చేయగా, బీజేపీ తరపున గౌతమ్ రావు నామినేషన్ వేశారు. తర్వాత 25న ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది. తర్వాత 23న పోలింగ్ అనేది జరగనుంది. తర్వాత మన చదువులు మారాలి అన్నప్పుడు ప్రభుత్వాల అధికారులు కూడా మారాలి. అప్పుడే మన చదువులు కూడా మారుతాయి. ఇక స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి. ఇక రూట్ మ్యాప్ రెడీ చేయండి విద్యా కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ కమిషన్లు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా కానీ అధికారులు చేయరు. ఇక పిల్లలు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి. భాషా విషయ పరిజ్ఞానం రెండు ముఖ్యమే. సమగ్ర విద్యా విధానం రూపొందించండి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక వివిధ సంఘాల విద్యా నేతల మేధావులను చర్చించాలి సూచన. ఇక విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలు సీఎం సమీక్ష. ఇక ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టండి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ప్రారంభించండి. విషయాలతో రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ ఆదేశం అన్నట్టు వార్త. ఇక మారుతున్న అవసరాలను తగ్గట్టుగా మన చదువులు మార్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక విద్యార్థులు జీవ నైపుణ్యాలు రూపొందించేలా విద్యా విధానం ఉండాలని, అందుకోసం రూట్ మ్యాప్ రూపొందించాలని విద్యా కమిషన్ ను ఆదేశించారు. ఇక ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణ అనే అంశంపై విద్యా కమిషన్ సభ్యులు విద్యాశాఖ అధికారులతో శుక్రవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ నేర్పించేలా ఉండాలన్నారు. విద్యార్థులు భాషతో పాటు విషయ పరిజ్ఞానం, మంచి
పట్టు ఉండాలని. లాంగ్వేజ్ సబ్జెక్ట్ రెండు ముఖ్యమే. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టిందని నాకు సర్కారు సిద్ధం ఉంది. సమగ్ర విద్య కోసం ఇక రూట్ మ్యాప్ రూపొందించండి అని అధికారులకు ఆదేశించారు. ఈ సమగ్ర విద్యా విధానం కేవలం పేపర్ పై మాత్రమే కనిపిస్తుంది సరిపోదు, ఇక క్షేత్రస్థాయి చేసేందుకు అనుకూలంగా ఉండాలని. ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాంటి లోపాలు ఉన్నాయి, మనం ఎలాంటి మార్పులు తేవాలని ఆలోచించండి. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయి తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలో వివిధ సంఘాల ప్రముఖులతో చర్చించండి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడం జరిగింది ఈ విషయంలో. తర్వాత గ్రూప్ 1 నియామకాలపై తొలగించిన అడ్డంకులు జియో 29 రద్దు చేయాలని పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. తర్వాత ఇప్పటికీ జనరల్ ర్యాంకింగ్ విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇక త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ల పరిశీలన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. యాదాద్రి ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చిన ఇక డిప్యూటీ సీఎం బట్టి గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వం యువతకు అండగా ఉన్నది. ఇక 112 మంది నియామక పత్రాలు అందజేశారు. ఇక యాదాద్రి థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాసితులకు పట్టించుకోలేదని మండిపడ్డారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన 112 మంది బట్టి విక్రమార్క హైదరాబాద్ సైబర్ గార్డెన్ శుక్రవారం నియామక పత్రాలు అందజేయడం జరిగింది 112 మందికి. తర్వాత ముంబై మళ్ళీ ఓడింది. ముంబై ఇండియన్స్ మళ్ళీ బోల్తా కొట్టింది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లో 12 రన్ తేడాతో లక్నో చేతిలో ఓడిపోయింది. ఇక తొలుత లక్నో 20 ఓవర్లో 203 పరుగులు చేయగా ముంబై ఓవర్లని ఆడి 191 పరుగులు చేసి ఓడిపోయిందని. ఇక జనకతలపై సుప్రీంకోర్టు వెళ్తాం. రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఏపీ అక్రమ ప్రాజెక్టుపై చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఇక విభజన చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాజెక్టు. ఇక సిడిడబ్ల్యూ అపెక్స్ కౌన్సిల్ కేఆర్ఎంబి అనుమతులు తీసుకోలే. భారీగా గోదావరి నీటిని మళ్లిస్తే భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన. ఇక జల సౌదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి. త్వరలో లీగల్ ఎక్స్పర్ట్స్, అడ్వకేట్ జనరల్, ఇరిగేషన్ అడ్వకేట్లతో మీటింగ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్త. ఇక వక్ఫ్ బిల్లుపై నిరసన హోరీ. ఇక బిల్లు వాపస్ తీసుకోవాలని డిమాండ్. ఇక అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై సహా పలు సిటీలలో ఆందోళన. జాతీయ జెండాను పలకాడం ర్యాలీలు. బిల్లుపై సుప్రీంకోర్టు కాంగ్రెస్ ఎంఐఎం పిటిషన్లు. ఇక బిల్లు చారిత్రాత్మకం మల్పంటూ ప్రధాని మోదీ ట్వీట్. ఇక చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదమే తర్వాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. స్టేట్ వార్తలు కానీ, మనకు ఇండియా సెంట్రల్ వార్తలు కానీ, తర్వాత ప్రపంచ వార్తలు కానీ చూసినాం. తర్వాత లోకల్ వార్తలు కానీ చూసినాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS.